హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. చాలా డల్గా ఇంటికి వస్తున్న అలేఖ్యని చూసిన హిరణ్య, ఏమైంది ఈ అలేఖ్యకి ఈరోజు చాలా డల్గా కనిపిస్తుంది అని అనుకుంది. కొంపతీసి తన లవ్ మీటర్ దాటేసిందా ఏంటి? అందుకే ఇలా డల్గా ఉందా అని అనుకుంటూ అలేఖ్య రూమ్లోనికి అడుగు పెడుతుంటే, అలేఖ్య అని అలేఖ్యని పిలిచింది హిరణ్య. తన వెనకే వచ్చిన హిరణ్యని చూసి, నువ్వేంటక్క నా రూమ్ దగ్గరకు వచ్చావు, నాతో ఏమైనా పని ఉందా అని డల్గానే అడిగింది. అవును, నీతో నాకు చాలా పని ఉంది, పద రూమ్లోనికి వెళ్దాం అంటూ అలేఖ్యను రూమ్లోనికి తీసుకొని వెళ్ళి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి, ఇప్పుడు చెప్పు, ఏంటి మ్యాటర్, ఇంత డల్గా కనిపిస్తున్నావు? ఎప్పుడూ కూడా నువ్వు ఇంత డల్గా కనిపించలేదే, అది కూడా కాలేజీకి వస్తూ ఉన్నప్పుడు అని అడిగింది హిరణ్య. అది ఏం చెప్పమంటావులే అక్క, ఇంతకుముందు నన్ను ప్రతిసారి కలవటానికి ఆయన వచ్చేవాడు కదా, కానీ ఇప్పుడు వారానికి ఒక్కసారే వస్తున్నాడు అని చెప్పింది. ఎవరు, నీ బాయ్ ఫ్రెండా అని నవ్వుతూ అడిగింది హిరణ్య. మీరు ఇక్కడ ఒక విషయం గమనించారా? అలేఖ్య తన బాయ్ ఫ్రెండ్ పేరు ఎవరు, హరీష్ అనే విషయాన్ని మాత్రం హిరణ్యకి చెప్పలేదు. హిరణ్యకి హరీషే అలేఖ్య ప్రేమించుకుంటున్నారు అని తెలియదు. అవును అని ముఖం వేలాడేసుకొని చెప్పింది అలేఖ్య. ఏదైనా వర్క్ ఉందేమో, అందుకే నిన్ను కలవటానికి రావటం లేదేమో, దానికే నువ్వు ఇలా డల్ అయిపోతే ఎలా అని అలేఖ్య ఫేస్ని 2 చేతుల్లోనికి తీసుకుంటూ అన్నది హిరణ్య. ఏమో అక్క, రోజు రోజుకి ఆయన మీద నా ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ఒకవేళ నా లవ్ చెప్తే కాదు అంటే నేను తట్టుకోలేనేమో అనే స్టేజ్కి వచ్చేస్తున్నాను ఏమో అనే భయంగా కూడా మనసులో అనిపిస్తుంది అని అన్నది అలేఖ్య. అలా నువ్వు భయపడుతూ రోజులు గడిపే బదులు ఒకరోజు డైరెక్ట్గా చెప్పేసాయి, అటో ఇటో తేలిపోతుంది. ఎస్ ఆర్ నో క్లియర్ అవుతుంది కదా మ్యాటర్. నీకు ఈ టెన్షన్ కూడా తప్పుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులు బాధపడ్డా తర్వాత ఫ్రీ అయిపోతావు అని చెప్పింది హిరణ్య. సరే అక్క, ఈసారి కలిసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. 4 రోజులయ్యింది ఆయన నన్ను కలిసి. మ్యాక్సిమం రేపు నా దగ్గరకు రావచ్చు, కలవచ్చు, ట్రై చేస్తాను చెప్పటానికి అని అన్నది అలేఖ్య. సరే అయితే అతను వచ్చిన తర్వాత వెంటనే మరో మాట మాట్లాడకుండా నీ మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పేశాయి అని అన్నది హిరణ్య. అలాగే లే అని అంటూ, అవును అసలు విషయం మాట్లాడాలి అని మర్చిపోయాను. యశ్వంత్ని డిహాబిలేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను, కానీ నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళలేను కదా, ఆ విషయం నీకు కూడా తెలుసు. మరి నువ్వు యశ్వంత్ని తీసుకొని వెళ్తావా డిహాబిలేషన్ సెంటర్కి అని అడిగింది హిరణ్య. ఏం మాట్లాడుతున్నావు అక్క, నేనా వాడిని తీసుకొని వెళ్ళటమా? నాకు కుదరదేమో అక్క. సండే సాటర్డే అయితే ట్రై చేస్తాను, కానీ మిగిలిన రోజుల్లో కష్టం కదా అని అన్నది అలేఖ్య. నువ్వు చెప్పింది కూడా నిజమేలే అని అనుకుంటూ రూమ్లో నుంచి బయటకు వచ్చింది. అప్పుడే యశ్వంత్ కూడా స్కూల్ నుంచి ఇంటికి రావటంతో యశ్వంత్ దగ్గరకు వెళ్ళి సరదాగా మాటల్లో పడిపోయింది హిరణ్య. యశ్వంత్తో మాట్లాడుతున్నా కూడా అతడిని డిహాబిలేషన్ సెంటర్కి ఎవరు తీసుకొని వెళ్తారు, ఎవరు తీసుకొని వెళ్తే యశ్వంత్ చాలా త్వరగా క్యూర్ అవుతాడు అని దాని గురించి ఆలోచిస్తూ ఉంది. ఎప్పుడు లేనిది అజయ్ యశ్వంత్ రూమ్ దగ్గరకు వచ్చి చూశాడు. అక్కడ హిరణ్య, యశ్వంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండటం గమనించి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అజయ్ వాళ్ళిద్దరిని అలా చూసి వెళ్ళిపోవటం హిరణ్య గమనించి, ఈయనను అడిగితే తీసుకుని వెళ్తాడా యశ్వంత్ని అని అనుకుంటుంది. సరే రేపు అడిగి చూద్దాం ఏమంటారో. తీసుకొని వెళ్తే ఓకే, తీసుకొని వెళ్ళకపోతే మరొక ఐడియా ఏదైనా ఆలోచిద్దాం అని అనుకొని ఆ రోజుకి యశ్వంత్తో హ్యాపీగా టైం గడిపింది. యశ్వంత్ని డిహాబిలేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళటానికి హిరణ్య ప్రిపేర్ చేస్తుంది. సరే నేను నువ్వు చెప్పినట్లుగానే అక్కడికి వెళ్తాను, కానీ నాతో పాటు నువ్వు వస్తావుగా, నా పక్కనే ఉంటావు కదా అని హిరణ్య చేతిని పట్టుకొని బెంగగా అడిగాడు. ఒకవేళ హిరణ్య కాకుండా తన తల్లిదండ్రులు తీసుకుని వెళితే ఎక్కడ మరలా కొడతారు ఏమో అనే భయం తనలో ఉంది. నేను రాలేను అని నీకు తెలుసు కదా నాన్న,
కానీ ఎవరో ఒకరు వస్తారు అని హిరణ్య చెప్తుంటే, లేదు నువ్వు నాతో పాటుగా వచ్చి నేను వెళ్తాను, లేదు అంటే నేను అస్సలు వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను, అప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు కదా అని అన్నాడు. కనీసం ఇంట్లో ఎవరో ఒకరు వస్తారు అని చెప్పినా కూడా యశ్వంత్ ఒప్పుకోకపోవటంతో హిరణ్యకు ఏం చేయాలో అర్థం కాక, మరి మీ తాతయ్య వస్తే వెళ్తావా అని అజయ్ గురించి అడిగింది. వద్దు, తాతయ్య వచ్చినా అమ్మ వచ్చినా నాన్న వచ్చినా సరే నేను వెళ్ళను, నువ్వు నాతో పాటుగా వస్తే మాత్రమే నేను వెళ్తాను అని మొండు పట్టాడు. ఇక హిరణ్యకి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. సరే సరే నేనే వస్తానులే అని అప్పటికి యశ్వంత్ సైలెంట్గా ఉండడానికి చెప్పింది. కానీ తను బయటకు వెళ్ళటానికి కుదరదు, ఏం చేయాలా అని ఆలోచిస్తూనే ఉంది. విక్రమార్క తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 10 గంటలు దాటింది. ఆ రోజు బాగా అలసిపోయాడు. అలా తన రూమ్లోనికి వచ్చిన మరుక్షణం తన చేతిలో ఉన్న బ్యాగ్ని పక్కనే ఉన్న సోఫాలో పడేసి సోఫాలో కూలబడిపోయాడు. బెడ్ మీద కూర్చొని బిజినెస్ మ్యాగజైన్ బుక్ చదువుతూ ఉన్న హిరణ్య విక్రమార్కని చూసింది. అతడు ఎప్పుడూ లేని విధంగా అలా బ్యాగ్ పక్కన పడేసి సోఫాలో అలా కూలబడిపోవటం చూసి కళ్ళు చిన్నవి చేసింది. 5 నిమిషాలు గడిచినా సరే విక్రమార్క సోఫాలో కూర్చున్నవాడు ఇంచు కూడా కదలలేదు. కళ్ళు మూసుకున్నవాడు కళ్ళు తెరవలేదు. ఇతడేంటి ఎప్పుడూ లేనిది ఇలా సోఫాకి అతుక్కుపోయాడు? కొంపతీసి సోఫా వెనుక ఏమైనా ఫెవికల్ అతికించుకున్నాడా ఏంటి అని అనుకుంటూనే బెడ్ మీద నుంచి లేచి వచ్చి అతని ఎదురుగా ఒక్క క్షణం నిలబడింది. అయినా సరే అతడిలో ఎటువంటి మార్పు రాలేదు. అతడు ఆమెను దగ్గరకు తీసుకోకుండా అలానే కళ్ళు మూసుకొని ఉండటంతో అతడి ఫేస్లో అలసట క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో పాపం బాగా అలసిపోయినట్లుగా ఉన్నాడు అని అనుకుంటూ అతడిని చూస్తూనే కిచెన్లోనికి వెళ్ళి అతని కోసం వాటర్ గ్లాస్ అలానే కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి విక్రమార్క విక్రమార్క అని చిన్నగా పిలిచింది. అప్పుడు విక్రమార్క నిదానంగా కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న హిరణ్యని చూశాడు. హిరణ్య మాత్రం ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ చూపించకుండా చాలా నార్మల్గా పక్కనే పెట్టిన వాటర్ కాఫీ కప్పు వైపు కళ్ళను మాత్రమే తిప్పి చూపించింది. అవి నీకోసమే అని విక్రమార్కకు తెలిసే విధంగా. విక్రమార్క కూడా తన కళ్ళను వాటర్ అలానే కాఫీ కప్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ కాఫీ కప్ తీసుకొని తాగాడు. కాఫీ తాగుతుంటే అప్పుడు కాస్త రిలాక్స్డ్గా అనిపించడంతో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నాకు ఇలా అలసిపోయి వచ్చిన తర్వాత కాఫీ ఇస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ యునో అని అన్నాడు. నా తమ్ముడితో కలిసి నేను సినిమాకి వెళ్ళి చూసినప్పుడు కూడా ఇలాంటి సీన్స్ సినిమాలో చాలానే చూశాను అనుకో. అప్పుడు భర్త ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ ఎందుకు అంత హ్యాపీ అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు. ఒక ఆడది ఇంటికి అలసిపోయి వచ్చిన మగవాడికి ఇలా కాఫీ ఇస్తుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అనేది నేను అప్పుడు అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు నాకు తీసుకొని వచ్చిస్తుంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిన్ను ఇప్పటికిప్పుడు గట్టిగా హత్తుకోవాలి అని చెప్పి తన 2 చేతులు ఆమె చుట్టూ పెట్టినట్లుగా ముందుకు పెట్టి చూపించి ఆ తర్వాత నీ బుగ్గ కొరికేసి ఆ తర్వాత అని అతడు చెప్తూ ఉంటే అది వినడానికి కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉన్న హిరణ్య ఇక చాలు చాలు బాబు, నువ్వు చెప్పింది నేను విన్నది ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పావు, నేను వినలేకపోతున్నాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, వదిలిపెడితే రోజంతా ఏదో ఒకటి ఇలానే చెప్తూనే ఉంటావు, ఇంతకీ ఏమైనా తిన్నావా లేదా అని అడిగింది. ఆమె నోటి నుంచి తిన్నావా అనే పదం ఎప్పుడైతే వచ్చిందో ఆ మరుక్షణం తన మనసులో నుంచి వస్తున్న ఫీలింగ్స్ని ఆపుకోలేక సోఫాలో నుంచి పైకి లేచి గట్టిగా ఆమెను హత్తుకొని బుగ్గ మీద సౌండ్ వచ్చే విధంగా ముద్దు పెట్టి ఇందుకే నువ్వు నాకు తెగ్గ నచ్చేస్తున్నావు అనే ఒక చిన్న మాటతో ఇంత హ్యాపీనెస్ దొరుకుతుంది అని నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అని ఆమె ఫేస్ని 2 చేతుల్లోనికి తీసుకొని నువ్వు నా మేడం అంతే అని అంటూ వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు. వెళ్తున్న విక్రమార్క వైపు హిరణ్య చూస్తూ వీడి తెక్క అని మనసులో అనుకుంది. వాష్రూమ్లోనికి వెళ్ళిన విక్రమార్క కనీసం డ్రెస్ కూడా విప్పకుండా షవర్ ఆన్ చేసేశాడు. ఈరోజు ఎందుకో మొత్తానికి అతడికి బాగా అలిసిట్టుగా అనిపిస్తుంది.
ఫస్ట్ టైం ఇలాంటి ఫీలింగ్ కలగటం. ఎన్నో సంవత్సరాలలో ఎప్పుడూ కూడా తనకి ఇలాంటి అలసట అనే ఫీలింగ్ అనిపించలేదు. వర్క్ మాత్రం నార్మల్గా ఎప్పటిలాగానే చేశాడు. అంత హెవీ వర్క్ కూడా తనకు లేదు. అలా 5 నిమిషాల పాటు షవర్ కింద తడిచిన తర్వాత తన డ్రెస్ విప్పుతూ ఉన్నప్పుడు తనకి చిలిపి ఆలోచన వచ్చింది. మేడం అని గట్టిగా కేక వేశాడు. ఏమైందో ఏంటో అని హిరణ్య పరుగున వాష్రూమ్ దగ్గరకు వస్తే ఆమె వాష్రూమ్ దగ్గరకు వచ్చింది అని అర్థమైన మరుక్షణం అతను డోర్ ఓపెన్ చేసి ఆమెను బాత్రూమ్ లోపలికి లాగేశాడు. అప్పటికి ఇంకా షవర్ ఆన్లోనే ఉండటంతో ఆ నీళ్లు అన్నీ హిరణ్య మీద పడుతూ ఉండటంతో ఆ వాటర్ తన మీద పడకుండా ఫేస్కి 2 చేతులు అడ్డం పెట్టుకొని అటు ఇటు చూసింది. విక్రమార్క తన పక్కనే 2 చేతులు కట్టుకొని నవ్వుతూ చూస్తూ ఉండటంతో కోపంగా ఆ నీళ్ళ సంగతి, అదే తన మీద పడుతూ ఉన్న ఆ వాటర్ సంగతి కూడా మర్చిపోయి నడుం మీద 2 చేతులు పెట్టుకొని అతడి వైపు కోపంగా చూసింది. హాయ్ మేడం అని నవ్వుతూ అతడు చేతిని ఊపాడు. ఏంట్రా హాయి, ఏంట్రా హాయి అంట హాయి. నువ్వు గట్టిగా అరిచేసరికి ఏమైందో ఏంటో, ఒకవేళ కింద పడి కాలు విరక్కొట్టుకున్నావు ఏమో అని కంగారుగా నేను వచ్చేశాను. కానీ ఇక్కడ నువ్వు చేస్తున్న పని ఏంటి? నన్నెందుకు ఇలా వాష్రూమ్లోనికి లాగావు సరే చూడు, ఈ షవర్ ఆన్లోనే ఉంది, మొత్తం నేను తడిచిపోయాను అని సీరియస్గా అడిగింది. ఎందుకంటే ఏం చెప్పను మేడం, నాలో రోజు రోజుకి కొత్తగా రకరకాల చిలిపి కోరికలు, ఆశలు, నీతో సరదా ఆటలు ఆడాలి అని మనసులో అనిపిస్తుంది అంటూ ఆమె చేతిని పట్టుకొని తన మీదకు లాక్కున్నాడు. రేయ్ రేయ్ అని ఆమె అంటున్నా అప్పటికే పూర్తిగా అతడి మీదకు వాలిపోయింది ఆమె. అబ్బా, నీ అరుపులు గోల తర్వాతే నాకు వీపు రుద్దుకోవటానికి చాలా కష్టంగా ఉంది, నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అంటూ ఆమె డ్రెస్ కొంచెం పైకి జరిపి నడుం మీద డైరెక్ట్గా అతని చేతిని తాకిస్తూ అన్నాడు. అప్పటి వరకు అతనిని తిడుతూ ఉన్న ఆమె అతడి చేతికి ఒక రకమైన మైకంలోనికి వెళ్ళిపోయినట్లుగా పూర్తిగా అతడి మీదకు వాలిపోయి, ఇన్ని రోజులు సహకరించని చేతులు ఇప్పుడు సహకరించడం లేదా, లేకపోతే అయ్యగారికి ఇంకా ఎక్స్ట్రా కోరికలు ఏమైనా ఉన్నాయా అని అతడి చేతి స్పర్శ తనకి ఎక్కడెక్కడో తగులుతూ ఉండటంతో పూర్తిగా అతడి మైకంలో పడిపోయి సాగదీస్తూ అడిగింది. నువ్వు నా కోరికలు తీరుస్తాను అంటే ఒక్కటేమిటి, చాలా కోరికలు ఉన్నాయి. మరి నువ్వు ఆ కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నావా అంటూ తన బుగ్గతో ఆమె బుగ్గను టచ్ చేస్తూ చిలిపిగా అన్నాడు. అబ్బో, అయ్యగారి కోరికలకు కాస్త కళ్ళెం వేయండి, ఇది బాత్రూమ్ అని గుర్తుంచుకుంటే మంచిది అని అంటూ అతడి నుంచి దూరం జరగాలి అని చూసింది. కానీ అతడు ఆమెకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను దూరం జరగనిచ్చి ఆ మరుక్షణం ఆమె చేతిని పట్టుకొని రౌండ్గా తిప్పి ఆ మరుక్షణం ఆమెను గట్టిగా హత్తుకొని, మేడం ప్లీజ్ నా కోసం అని అంటూ కింద పెదవి పట్టుకొని లాగుతాడు. అబ్బా, ఇలా మేడం అని పిలుస్తూ నన్ను ఐస్ చేయటం మాత్రం నీకు బాగా వచ్చు కదా విక్రమార్క అని ఆమె అంటుంటే, మరి ఏం చెయ్యను చెప్పు, నువ్వు నాకు కావాలి, నా కోరిక తీర్చాలి, మరి ఇలా నిన్ను మౌల్డ్ చేస్తేనే కదా అని అంటూ ఆమె నడుం మీద చేతులు వేసి నాభిలోతుని కొలుస్తూ అన్నాడు విక్రమార్క. ఓప్చ్ అని చిన్న సౌండ్ చేస్తూ గట్టిగా కళ్ళు మూసుకొని తన చేతితోనే అతని మెడ చుట్టూ వేసింది. అతడు ఆమె మెడ మీద ఉన్న నీటి బిందువులని తన పెదవులతో తాగుతూ, నువ్వు ఇలా నాకు ఇంత దగ్గరగా ఉంటే నాకు ఎంత హాయిగా, అంతకు మించి మత్తుగా ఉంది తెలుసా అంటూ ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు. ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడినంత దగ్గరతనం ఏర్పడింది. ఆ విధంగా అతడి చుట్టూ ఆమె 2 చేతులు వేసి పట్టుకుంది. అతడు కూడా అంతే ఆమెను మరింత దగ్గరగా హత్తుకున్నాడు. నాకు కూడా అలానే అనిపిస్తుంది, నువ్వు నా పక్కన ఇలా ఉంటే అని ఆమె అంటూ అతడి చుట్టూ 2 చేతులు వేసి అతడి తలని తన గుండెలకు అదుముకుంది. మరి ఇక్కడి నా ప్లేస్ నాకు చూపించవా అంటూ ఆమె గుండెల మీద ముద్దు పెడుతూ అన్నాడు విక్రమార్క. నీ ప్లేస్ నీకు చూపించడానికి కూడా నీ పర్మిషన్
నేను అడగను. అలానే నా పర్మిషన్ కూడా నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీ టైం నీకు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నాను అని నవ్వుతూ అన్నది హిరణ్య. నువ్వు ఇలా అంటే నేను ఒక్క సెకండ్ కూడా ఆగను అంటూ ఆమె డ్రెస్ని పక్కకు జరుపుతూ ఉన్నప్పుడే కరెక్ట్గా వాష్రూమ్ డోర్ గట్టిగా సౌండ్ రావటంతో అప్పుడు అతడు తన ఆలోచనలు, ఊహలు, కలల లోకంలో నుంచి బయటకు వచ్చి చూశాడు. తను వాష్రూమ్లో షవర్ కింద నీళ్ళల్లో తడుస్తూనే ఉన్నాడు. బయట హిరణ్య అతడు గట్టిగా అరవటంతో డోర్ సౌండ్ చేస్తూ ఉండటంతో ఇది కళ నిజం కాదా? అబ్బా, ఇది నిజమైతే ఎంత బాగుండు. కానీ ఈ హిరణ్య నిజంగా ఇలా చేస్తుందా? ఒకవేళ నువ్వు నా కలలోనికి వచ్చి ఇలా చేశావు అని నేను చెప్పినా అమ్మోరిలా నా ముందు నిలబడుతుందేమో. తన చేతిలో ఉన్న త్రిశూలంతో నా గుండెల మీద పొడి చేస్తుంది అని నవ్వుకుంటూ 5 నిమిషాల్లో స్నానం చేసి టవల్తో హెయిర్ తుడుచుకుంటూ బయటకు వచ్చాడు విక్రమార్క. అతడు బయటకు వచ్చేసరికి హిరణ్య సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ కనిపించటంతో ఇది ఇంతకు ముందేమో వాష్రూమ్ డోర్ దబదబదబా బాధేసింది, ఇప్పుడేమో రిలాక్స్డ్గా టీవీ చూస్తుంది అని కళ్ళు చిన్నవి చేసి 2 క్షణాలు ఆమె వైపు చూసి, ఏంటే డోర్ కొట్టావు? నాతో కలిపి నీకు స్నానం చేయాలి అనిపించిందా? అందుకే డోర్ దబదబా పగిలిపోయే విధంగా కొట్టావా అని ఐ బ్లింక్ చేస్తూ అడిగాడు. ఈ మధ్య నీకు ఒళ్ళు బాగా తిక్కగా ఉన్నట్లుంది, అందుకే ఇలాంటి తిక్క మాటలు మాట్లాడుతున్నావు అని కోపంగా అని, ఇంతకీ ఎందుకు నువ్వు అంత గట్టిగా అరిచావు? వాష్రూమ్లో ఉండి కొంపదీసి జారి పడ్డావా? పడితే నాకు హ్యాపీలే అని అన్నది. అతడు ఇంతకుముందు తన ఊహాలోకంలో జరిగింది అంతా గుర్తుకు తెచ్చుకొని నవ్వుకుంటూ, ఏం లేదులే, చెప్తే నువ్వు ఏడి సస్తావులే, ఆయన నేను కింద పడితే నీకు అంత నవ్వులాటగా ఉంటుందా అని అంటూ ఆమె మాటలను పట్టించుకోకుండా బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు. పిచ్చిగాని పట్టిందా ఏంటి ఈ విక్రమార్కకి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఆమె టీవీలో లీనమయ్యింది. కనీసం అతడు బాల్కనీలోనికి వెళ్ళాడు అన్నది కూడా ఆమె పట్టించుకోలేదు. 10 నిమిషాల తర్వాత అతడు రూమ్లోనికి వచ్చి ఆమె ముందే డ్రెస్ వేసుకుంటున్నాడు. కానీ హిరణ్య మాత్రం కనీసం అతడి వైపు చూడలేదు. తన కను రెప్పలని కూడా అటువైపు తిప్పలేదు. కనుగుడ్లు కూడా జరగలేదు. అతడి వైపు చూడలేదు. టీవీ చూస్తూనే ఉంది. అతడు టీషర్ట్ నైట్ ట్రాక్ వేసుకుని నవ్వుకుంటూ ఆమె పక్కనే సోఫాలో కూర్చొని ఆమె భుజం చుట్టూ చేతులు వేసి, నీకు ఒక విషయం తెలుసా అని అడిగాడు. ఇదండి ఇవాళ స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.